వెంకట్రావు గారు మీకు కూడా తెలుసు ఈ మధ్య కాలంలో శిలాజిత్ అనే పేరు బాగా ఎక్కువగా వినిపిస్తోంది. అసలు ఈ శిలాజిత్ అనేది ముఖ్యంగా దేనికి ఉపయోగపడుతుందంటారు? శిలాజిత్ అనేది ఇది ఆయుర్వేద మందు. ఇది మనకి లభించేది హిమాలయాల్లో లభిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలామంది యువకులు, మధ్య వయసు వారు, సీనియర్ సిటిజన్లు కూడా మగతనము లోపంతో ఆ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఎవరికి చెప్పాలో తెలియదు, స్నేహితులతో చర్చించరు, బంధువులతో చర్చించరు, సిగ్గుపడుతుంటారు, ఆత్మన్యూన్యతకు లోనవుతుంటారు. శిలాజిత్కి రకరకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా దీన్ని అధికముగా మగతనము లోపించిన వారికి, అంగస్తంభనం సరిగా జరగని వారికి, పురుషాంగం మెత్తగా ఉండేవారికి, తర్వాత శీఘ్ర స్ఖలనం జరుగుతుంది. అంటే పురుషాంగము గట్టిగా ఉండి దృఢంగా ఉండి అంటేనే యోనిలోకి ప్రవేశపెట్టడానికి సాధ్యపడుతుంది. అలా కాకుండా మెత్తగా ఉండటం, కొంతమందికి పురుషాంగం గట్టిపడినా యోనిలో ప్రవేశపెట్టకుండానే వీర్యం బయటకు వచ్చేస్తుంది. కొంతమందికి లోపల పెట్టగానే వెంటనే అర నిమిషం, 1 నిమిషంలో బయటకు వచ్చేస్తుంది. ఆ విధంగా వాళ్ళు సంతాన ప్రాప్తికి నోచుకోరు. కొంతమందికి సంసార జీవితంలో సుఖం లభించదు. ఈ శిలాజిత్ అనేది వృషణాలు, గోలికాయలు ఉంటాయి. వాటి నుంచి పురుష హార్మోన్లైన ఆండ్రోజన్స్, టెస్టోస్టెరాన్ అంటారు హార్మోన్ పేరు. దాని ఉత్పత్తి పెంచటం వల్ల పురుష కణాలు, వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరగటమే కాకుండా వాటి యొక్క చలనం కూడా పెరుగుతుంది. కనుక ఎవరైతే సంతానలేమి సమస్య, మగతనం తగ్గటం వంటి సమస్యలు ఉన్నవారు శిలాజిత్ వల్ల విశేష ప్రయోజనం పొందుతారు. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు 5 సంవత్సరాల తర్వాత, షుగర్ ఉన్న తర్వాత క్రమేణా మగతనం తగ్గిపోతుంది. కనుక షుగర్ ఉన్నవాళ్ళు సహజసిద్ధంగానే మగతనం క్రమేణా తగ్గుతుందని గమనించి అటువంటి వారు శిలాజిత్ వినియోగం వల్ల చాలా లబ్ధి పొందుతారు. కొంతమందికి చెడ్డ అలవాట్లు ఉంటాయి. బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జరదా, కిళ్ళి, కారా కిళ్ళి లాంటి పొగాకు ఉత్పత్తుల వల్ల మగతనం తగ్గుతుంది. వాళ్ళలో ఆ దృఢత్వం తగ్గుతుంది. పురుషాంగం సరిగా గట్టిపడదు. కనుక అలవాట్లు మార్చుకోకుండా శిలాజిత్ వాడాను, శిలాజిత్ పని చేయలేదని శిలాజిత్ నిందించకూడదు. అయితే పొగాకు ఉత్పత్తులు, బీడీ, సిగరెట్టు, చుట్టని దాని వినియోగాన్ని పూర్తిగా మానేయాలంటే, ఆ వ్యామోహాన్ని నుంచి బయటపడాలంటే ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL, BUPRON XL 150 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ని ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వరుసగా 3 నెలలు వాడితే ఈ పొగ తాగటము, ధూమపానం వ్యామోహం నుంచి సంపూర్ణంగా దూరం అవుతారు. లక్షలాది మంది పొగాకు ఉత్పత్తులను విడనాటం జరిగింది. అలాగే మద్యపానం అలవాటు ఉన్న వారికి కూడా ఈ మగతనము ఆశించిన రీతిలో ఉండదు. కనుక అలవాట్లు మార్చుకోకుండా శిలాజిత్ వాడినా ప్రయోజనం ఉండదు. ఇంకోటి మానసిక ఒత్తిళ్ళు. కోవిడ్ వచ్చిన తర్వాత ఆర్థిక సమస్యలు, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, యాంగ్జైటీ, కోపతాపాలు, వీటితో పాటు చిరాకు, పరాకు, మూడ్ డిస్టర్బెన్సెస్ ఉండే వాళ్ళకు కూడా మగతనం ఆశించిన రీతిలో ఉండదు. అంగస్తంభన సరిగా జరగదు. నిద్రలేమి వల్ల కూడా మగతనము ఆశించిన రీతిలో ఉండదు. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు ప్రతిరోజు 8 గంటలు నిద్రపోవాలి. ఎవరైతే నిద్రలేమి సమస్య ఉంటుందో వారికి కూడా ఈ పురుషాంగము గట్టిపడటంలో సమస్యలు ఉంటాయి.
స్థూలకాయము భారీకాయం ఉన్న వారికి కూడా మగతనం కొద్దిగా తక్కువగా ఉంటుంది. మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు రక్త పరీక్ష చేస్తే T3, T4, TSH అనే పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గటం, TSH పెరిగినప్పుడు థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం వల్ల పురుషాంగము బాగా పనిచేస్తుంది, మగతనం వృద్ధి చెందుతుంది, బరువు తగ్గుతారు, స్థూలకాయం కూడా తగ్గుతారు. అందువల్ల ఎవరికైతే మగతనం తక్కువ ఉందన్నప్పుడు డాక్టర్లు వెళ్ళిన వారికి తప్పనిసరిగా T3, T4, TSH పరీక్షతో పాటు శరీరంలో మగ హార్మోన్ అయిన టెస్టోస్టెరోన్ శాతం ఎంత ఉందో చూస్తారు. టోటల్ టెస్టోస్టెరోన్. దాంతోపాటు మరికొన్ని హార్మోన్లను కూడా అంచనా వేస్తారు. FSH, LH, ప్రోలాక్టిన్ లాంటి రక్త పరీక్షలు కూడా చేసి హార్మోన్ల అసమతుల్యత ఏమైనా ఉందని గమనిస్తారు. కొంతమంది యువకులకు మీసాలు గడ్డాలు ఉండవు, శరీరం మీద వెంట్రుకలు తక్కువ ఉంటాయి. ఇలాంటి వారికి మాట్లాడేటప్పుడు ఆడపిల్ల మాట్లాడినట్టు ఉంటుంది. ఫోన్లో మాట్లాడితే మగవాడు మాట్లాడుతున్న ఒక స్త్రీ మాట్లాడినట్టుగా వాయిస్ స్వరం ఉంటుంది. ఇవన్నీ కూడా మగతనం లోపించడం వల్ల జరుగుతుంది. దానికి ఈ టెస్టోస్టెరోన్ ఉత్పత్తి వృషణాల నుంచి పెంచటానికి శిలాజిత్ అనేది చాలా ఉపయోగపడుతుంది. శిలాజిత్ వినియోగం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికంటూ ప్రత్యేకంగా పచ్చమంటూ లేదు. షుగర్కి, బీపీకి, గుండె జబ్బులకు ఇప్పటికే కొన్ని ట్యాబ్లెట్లు వాడితే శిలాజిత్ ఆయుర్వేదము కదా, ఆయుర్వేద మందుని అల్లోపతి మందులతో కలిపి వాడచ్చా అంటే అల్లోపతి ఆయుర్వేదం మధ్యలో ఒక 5-10 నిమిషాలు గ్యాప్ ఉండి తీసుకోవటం వల్ల ఎటువంటి సమస్య రాదు. శిలాజిత్ అనేది మార్కెట్లో గొట్టాల రూపాన లభ్యమవుతుంది. ఉదయం టిఫిన్ తర్వాత ఒక గొట్టం 500 మిల్లీగ్రాములు, రాత్రి 500 మిల్లీగ్రాములు గొట్టం క్యాప్సూల్ వేసుకుంటే ఆశించిన ప్రయోజనం లభిస్తుంది. వారం రోజులు కాదు, 10 రోజులు కాదు, 3 నెలల పాటు వాడితే ఆశించిన ఫలితాలు పురుషులకు లభిస్తాయి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, అనర్థాలు కానీ, మన ఆరోగ్యంపై ప్రభావము కానీ చూపవు. అయితే మద్యపానము, ధూమపానము విడనాడకుండా శిలాజిత్తు మనకు ఆశించిన ఫలితాలు రావు. 8 గంటల గాఢ నిద్ర కావాలి. జీవన శైలిలో కొన్ని మార్పులు కూడా అవసరం. యోగా, ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం వీటి వల్ల కూడా దేహదారుఢ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు అంగస్తంభనం అనేది జరగటం కష్టం. కనుక మానసిక ప్రశాంతత ప్రాణాయామం, యోగా, ధ్యానం వల్ల పురుషులకు లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం అరగంట, సాయంత్రం అరగంట వ్యాయామము చేయటం ద్వారా మగతనానికి, వ్యాయామానికి రెండింటికి కూడా లింక్ ఉన్నది. వీటితో పాటు శిలాజిత్తో పాటు కొన్ని ఆహార నియమాలు, మొలకలు, పెసలు, శనగలు, అలసందలు, వీటినే బొబ్బర్లు అంటారు. ఆ మొలకలు 3 పూట్ల టిఫిను, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనంతో పాటు తినటం. దీంతో పాటు కొన్ని పండ్లు, యాపిల్, జామ పండు, దానిమ్మ పండు, పుచ్చకాయ, కర్బూజకాయ, ఈ పండ్లు అధికంగా తినటం వల్ల టెస్టోస్టెరోన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. వీటితో పాటు చిరుధాన్యాలు, రాగి, జొన్న, సజ్జ, కొర్ర, అరిగెలు, సామెలు, ఊదలు, వీటిని రొట్టెల రూపాన కానీ, పుల్కాలు కానీ, లేదా అన్నం రూపాన కానీ తీసుకోవటం, లేదా రాగి మాల్ట్, వాటి వల్ల కూడా పురుషాంగము గట్టిపడటానికి, మగతనం వృద్ధి చెందటానికి
ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవన్నీ కలిపి శిలాజిత్ వినియోగం వల్ల శోభనం రాత్రి రోజు ఏ విధంగా వాళ్ళు భార్యాభర్తలు సంసార జీవితంలో రతిక్రీడలో ఆనందాన్ని పొందారో మళ్ళీ ఆ పోయిన ఆనందాన్ని పొందటానికి శిలాజిత్ ఉపయోగపడుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజాని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.